తో పాటు ఒక ముగ్గురు కుర్రోళ్ళు ఇంజనీరింగ్ చేసి ఎందుకు పనికిరాని ముగ్గురు కుర్రోళ్ళు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వాడి జీవితంతో ఎలా ఆడుకున్నారు, అక్కడి నుంచి టైంపాస్కి నలుగురు అబ్బాయిలు కలిసి గోవా వెళ్తే ఏం చేస్తారు, గోవా వెళ్ళినప్పుడు సినిమా కాబట్టి ఎంతసేపు వాళ్ళు గోవాలో చేసి చూపించకుండా ఒక చిన్న చూపించాలి కాబట్టి ఒక చిన్న క్రైమ్ యాంగిల్ పెట్టాం. మళ్ళీ క్రైమ్ యాంగిల్ పెట్టాము కదా, నా క్రైమ్ యాంగిల్ ఏంటి సిల్లీగా ఉంది ఇది ఏదైనా రేపు రివ్యూలు రాయడానికి కూడా నేనే చెప్తున్నా క్రైమ్ యాంగిల్ చాలా సిల్లీగా ఉంటుంది. అది కూడా కామెడీ కోసం పెట్టిన క్రైమ్ యాంగిలే, కథ ఒక లేయర్ ఉండాలి కాబట్టి క్రైమ్ యాంగిల్ పెట్టాం. అది సిల్లీగానే ఉంటుంది. దానికి కూడా లాజిక్ లేతికి అదేంటి స్ట్రెంత్ లేదు క్రైమ్ యాంగిల్లో, లేకపోతే వెనకాల డెప్త్ లేదు. డెప్త్ లేదు. ఒక నలుగురు కుర్రాళ్ళు గోవా వెళ్ళి టైంపాస్ చేసి ఎంజాయ్ చేస్తూ చేసిన ఫన్నుని నెక్స్ట్ ఒక హై యాంగిల్లో తీసుకెళ్ళి ఒక హై ఎండ్లో చిన్న క్రైమ్ యాంగిల్ పెట్టి దాన్ని ఫన్ టోన్ చేసాం. వీళ్ళంతో పాటు ఈసారి ఎలా చేశారని. అంటే ఒక ముగ్గురు చిల్లర ఎదవలు చేసే, అంటే ఇప్పుడు బేసిక్గా ఎవరిలో అయినా చిల్లర ఎదవ ఉంటాడు. అందరూ పాష్గా లేకపోతే డిగ్నిఫైడ్గా, గోవా వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉండడానికి గోవా వెళ్ళక్కర్లేదు కదా. ఇప్పుడు గోవానో బ్యాంకాక్ వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉన్నాం అంటే వినటానికి కూడా అసహ్యంగా ఉంటుంది, చెప్పిన వాళ్ళు కూడా నమ్మరు. సో ఆ సెన్స్లో వాళ్ళు చేసిన ఫన్ చూడటానికి రావాలంతే, ఆ కామెడీని నవ్వటానికి మాత్రమే రండి. మళ్ళీ అదే చెప్తున్నాను. చిన్న క్రైమ్ యాంగిల్ ఉంటుంది సినిమాలో, ఏంటి క్రైమ్ యాంగిల్ ఇంత సిల్లీగా ఉందని నేనే చెప్తున్నా. క్రైమ్ యాంగిల్ సిల్లీగానే ఉంటుంది. అది సిల్లీగా ఉండి మీరు నవ్వుకోవాలని అలా పెట్టాము. దానికి లాజికల్గా సీరియస్ టోన్లో పెట్టలేదు. ఇప్పుడు మనమేమి అది రక్త చరిత్ర లాంటి తీయట్లేదు క్రైమ్ యాంగిల్ సీరియస్గా పెట్టడానికి. సో మనం సిల్లీగా ఉండాలని ఆ సిల్లీ క్రైమ్ యాంగిలే పెట్టాము. అది సిల్లీగా ఉంటుంది అని, అంత సిల్లీగా ఉంది అంటారని కూడా నవ్వుకుంటారు కూడా. ఎందుకంటే మధ్యలో ఇండియానికి ఎవరు కనుక్కున్నారు, అమెరికాని ఎవరు కనుక్కున్నారు అని కూడా చెప్పాడు మొత్తానికి.